ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత ఆధారంగా చావా సినిమాను దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. చావా సినిమా ద్వారా సంభాజీ జీవిత కథను ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలాగా చూపించారు లక్ష్మణ్. మరాఠా సామ్రాజ్యాన్ని పాలించిన రెండో పాలకుడి పాత్రలో విక్కీ కౌశల్ అద్భుతంగా నటించగా, ఆయన భార్య ఏసుబాయి పాత్రలో రష్మిక మందన ఆకట్టుకున్నారు. ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా నటించారు. అయితే తాజాగా ఈ సినిమా పైన మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. పాఠ్య పుస్తకాల్లో అక్బర్ గురించి, ఔరంగజేబ్ గురించి చదువుకున్నాం, కానీ సంభాజీ మహారాజ్ గురించి ఎక్కడా చెప్పలేదన్నారు. చావా సినిమా చూశాక ఇంత గొప్ప చక్రవర్తి గురించి పిల్లలు ఎందుకు నేర్పించడం లేదని అనిపించిందని ఆకాష్ చోప్రా పోస్ట్లో తెలిపారు. ఈ చిత్రంలో ధైర్యం, నిస్వార్థం, తన పనిపైన తనకున్న అంకిత భావం, ఎన్నో విషయాలు కలిగిన గొప్ప కథ అని కొనియాడారు. కానీ అక్బర్ గొప్ప నాయకుడని, న్యాయంగా పరిపాలించిన చక్రవర్తి అని నేర్చుకోవాలని అన్నారు. ఢిల్లీలో ఓ పెద్ద రహదారికి ఔరంగజేబు అని పేరు పెట్టారు, కానీ సంభాజీ గురించి ఎక్కడా చెప్పలేదు. అలా ఎందుకు చేశారు అంటూ ఆకాష్ చోప్రా ప్రశ్నించారు. ఈ పోస్టు పైన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మీరు చరిత్ర చదవలేదా అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా చరిత్రలో తనకు 80 మార్కులు వచ్చాయని రిప్లై ఇచ్చాడు. కొందరు ఆకాష్ పోస్టుకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు వివాదాస్పద